హలో అందరికీ! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ పద్మసన. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా మంచిగున్నాను. గుడ్ మార్నింగ్ అందరికీ. టైం పొద్దున ఒక 5:30 అయితుంది. నేను మార్నింగే లేసి ఫ్రెష్ అయిపోయి, నా బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకొని, సుప్రభాతం వింటూ పీస్‌ఫుల్‌గా తాగేసి పార్క్‌కెళ్ళిపోయాను. నా 10,000 స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకొని, ఇంటికొస్తూ బయట నాకు ఆర్గానిక్ వెజిటబుల్స్ దొరుకుతాయి ఫ్రెష్‌గా. అవి కొనుక్కున్నాను. ఫ్రూట్స్ కూడా ఫ్రెష్ ఉంటాయి. అవి గూడా తీసుకొని నేను ఇంటికి స్టార్ట్ అయిపోయాను. నేను ఇదంతా వాకింగ్ అండ్ కంప్లీట్ చేసుకునే లోపు మీరు ఈరోజు అమ్మ రొటీన్ గూడా చూసేయండి. నేనిక్కడ యాడ్ చేస్తున్నాను. మీ అందరికి అమ్మ నుంచి కూడా ఒక స్వీట్ గుడ్ మార్నింగ్. నేను వాకింగ్‌కెళ్ళి ఇంటికి ఎనకకొచ్చేలోపు అమ్మ రొటీన్స్ కంప్లీట్ జేసుకుంటుంది. అమ్మ ఇక్కడ చెట్లకు నీళ్ళేసుకుంటుంది. అండ్ మా అమ్మ షూస్ కూడా క్లీన్ చేసేసింది ఈ టైంలో. అండ్ థ్యాంక్ యూ అమ్మ ఫర్ క్లీనింగ్ అవర్ షూస్ డైలీ. అండ్ దిస్ ఇస్ సెకండ్ రౌండ్ ఆఫ్ సుప్రభాతం మా ఇంట్లో. మార్నింగ్ నేను ఐప్యాడ్‌లో పెట్టుకుంటా. అమ్మ లేసిన తర్వాత అమ్మ టీవీలో పెడుతుంది. అండ్ ఆలోపు మా ఆంటీ పాలు కూడా తీసుకొచ్చేసారు. మా సింబా రౌండ్స్‌కి చెకింగ్‌కొచ్చాడు. అండ్ మా ఇంట్లో అమ్మ ఎప్పుడు చెప్తది, ఇల్లు వచ్చినాకనే పాలు పెట్టాలి. ఫస్ట్ స్టవ్ పైన పాలే పెట్టాలి డే స్టార్ట్ అవ్వగానే. ఏంటో నాకు తెలీదు. బట్ యాహ్! ఇది నేను నాకు తెలిసి ఇంకో వ్లాగ్‌లో కూడా చెప్పినట్టున్నా. బట్ యాహ్! ద ప్రాసెస్ ఇస్ థాట్ ఇన్ అవర్ హౌస్. ఆలోపు ఇంకా అమ్మ ఇడ్లీ పిండి అన్నీ రెడీ చేసుకుంటుంది. అండ్ మా ఇంట్లో ఈరోజు టిఫిన్ ఇడ్లీ అండ్ హైదరాబాద్ స్పెషల్ లింగయ్య చట్నీ. ఈ మల్లేపల్లిలో చాలా ఫేమస్ ఈ చట్నీ. ఈ రెసిపీ మీరు ఇప్పటి వరకు ఎప్పుడు చెక్‌ఔట్ చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. సూపర్ ఉంటదసలు. మీలో ఎంతమందికి ఇడ్లీ అంటే ఇష్టం? నాకు అస్సలు నచ్చదు. ఇడ్లీ, డెడ్లీ అంటూ ఉంటాను నేను ఇంట్లో. పౌడర్‌గా కలుపుకున్నా మంచిగనే అయింది కదా! అండ్ హియర్ కమ్స్ ద రెసిపీ. హైదరాబాద్ ఫేమస్ లింగయ్య చట్నీ రెసిపీ. ఏం లేదు, కొంచెం నూనెసుకొని, పల్లీలేసుకోవాలి, కారమేసుకోవాలి, కొంచెం నానబెట్టుకున్న చింతపండు, వెల్లుల్లిపాయలేసుకొని మంచిగా ఎంచుకోవాలి. ఎంచుకొని మంచిగా చల్లారినాక మిక్సీకేసుకోవాలి. మిక్సీకేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకొని, స్మూత్‌గా పేస్ట్ లాగా పెట్టుకొని, మళ్ళీ దాన్ని పక్కకు పెట్టుకొని, మళ్ళీ ఇంకొకసారి తాలింపు పెట్టుకోవాలి. అందులోకి ఆవాలు, మినపప్పు అండ్ కరివేపాకేసేసి, అది గూడా మళ్ళీ మిక్సీ పట్టేయాలి. చట్నీలో కలిపేసుకోవాలి సింపుల్. ఇదే మా లింగన్న స్పెషల్. అందుకే లింగన్న ఫేమస్ అయ్యిండు. ఇంతే సింపుల్ అండి చట్నీ, ఇంకేం లేదు. అండ్ మా హీరో వండుకుండు. అయిపోయింది ఆయన చెకింగ్ ఆపరేషన్. అండ్ ఇప్పుడు తోటకూర పప్పు రెసిపీ కూడా చూసేద్దాం. ఈ రెసిపీ కూడా చాలా బావుంటది. ఏం లేదు, సింపుల్ కందిపప్పు కడిగేసుకొని, మంచిగా వాటర్ పోసుకొని, పసుపు, ఉప్పు, కారం, పచ్చిమిర్చి, తోటకూర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, చింతపండు కూడా ఏసి మూత పెట్టేసేయండి. విజిల్స్ పెట్టేయండి ఒక 3, 4 విజిల్స్ అయిపోగానే దించేసి, రుబ్బేసి, తాలింపు పెట్టేసేయండి. ఖతం. తోటకూర పప్పు రెసిపీ. నాకు కూడా పప్పు రెసిపీ వచ్చేసింది గైస్ ఇప్పుడు. నేను మా మమ్మీ వీడియోలు చూసేసి నేర్చేసుకున్నా. అయిపోయింది ఖతం. మనం కూడా ఈజీ పీజీ తోటకూర పప్పు వచ్చేసింది. సో, ఈ రెసిపీస్ అన్నీ మా మమ్మీ మా తమ్ముడి బాక్స్ కోసం చేస్తుంది. మా తమ్ముడికి మిల్ మేకర్ ఫ్రై అంటే ఇష్టం. సో, పప్పుకి అది కూడా చేసి వాడి బాక్స్ ప్యాక్ చేసేసింది మా మమ్మీ. అమ్మ అవన్నీ చేసేలోపు నేను వెనక్కొచ్చేసిన. అండ్ అమ్మ కొన్ని మనీ ప్లాంట్స్ కట్ చేసి పెట్టింది. అవన్నీ నేను మంచిగా వాష్ చేసి, ఒక నటెల్లా జార్స్ ఉంటాయి. నేను తినేసి అవి వాడతా. సో, ఆ గ్లాస్ జార్స్‌లో వాటర్ పోసి మంచిగా ప్లాంట్స్ పెట్టేసిన. అండ్ నేను ఇక్కడ నా వాష్‌రూమ్ క్లీన్ చేసుకుంటున్నా. అండ్ యాస్ పర్ మీ, ఎంత పని వాళ్ళున్నా ఏమున్నా, కొన్ని థింగ్స్ మనవి మనం జేసుకోవడమే మంచిగుంటది. వాష్‌రూమ్స్ క్లీనింగ్ అని, షూస్, కొన్ని హెవీ డ్రెసెస్ క్లీనింగ్, కొన్ని సెరామిక్స్ అండ్ గ్లాస్‌వేర్ వాష్ చేసుకోవడం గానీ, అండ్ అమ్మ గూడా అంతే సేమ్ ఇవన్నీ వాళ్ళకేమెయ్యదు. మా షూస్ ఆల్వేస్ అమ్మనే కడుగుతది. అండ్ వాష్‌రూమ్స్ మేమే క్లీన్ జేసుకుంటాం. ఇట్స్ సింపుల్ వర్క్సే గదా! వై డు వి నీడ్ టు డిపెండ్ ఆన్ సమ్‌వన్ ఎల్స్?
వార్డ్‌రోబ్‌లో బట్టలు సర్దుకోవడం, లేదంటే గిన్నెలు ర్యాక్స్‌లో పెట్టేసుకోవడం. బికాస్ వీ నో ఆ థింగ్స్ వేర్ దే బిలాంగ్. మన ఎక్కడ సామాన్లు ఎక్కడుంటాయి, ఏవి ఎక్కడ పెట్టుకోవాలి అవి మనకు తెలుసు. పని వాళ్ళకి ఎక్కువ ఏం చెప్తాం, వాళ్ళకి నేర్పించినా ఒక 5-6 మంత్స్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. అగైన్ మనమే జేసుకోవాలి. సో, ఆల్వేస్ మాది మేమెప్పుడు చేస్తాం. ఓకే. ఆంటీ ఒస్తారు. ఆంటీ ఊడ్చడం, తుడచడం ఆమేం జేయాలో అవి జేసి ఎళ్ళిపోతది. అండ్ మెయిన్ లక్ చిన్న చిన్న థింగ్స్ అన్నీ మేమే అండ్ వీఆర్ చేసుకుంటాం. వెరీ హ్యాపీ విత్ దాట్. నా బెడ్ నేను రోజు నేనేసుకుంటా. పాపం మా ఆంటీ చెప్తే చేస్తది అట్లేం లేదు. బట్ యాహ్! నాకు చెప్పడం ఎక్కువ ఇష్టం ఉండదు. చిన్న వర్క్స్ నేను చేసుకుంటా అండ్ ఆమె చేసేవి ఆమె చేస్తది. డస్టింగ్ కూడా పాపం తను రోజు చేస్తది. కాకపోతే కొంచెం క్లీన్‌గా కాలిన్ కొట్టి నేను చేసుకున్నానంతే. అండ్ అదంతా మార్నింగ్ అయిపోయాక ఆఫ్టర్ లంచ్ అమ్మ నేను బయటికెళ్ళాము. వి గాట్ సమ్ ప్లాన్స్. డీమార్ట్‌కెళ్తుండే అక్కడే ఉంటే వి బాట్ ఫ్యూ ప్లాన్స్ అన్నమాట. వి టుక్ 4 అరికా పామ్స్ అండ్ ఫ్యూ అదర్ ప్లాంట్స్. ఎక్కువేం తీసుకోలేదు. పీస్ లిల్లీ, స్నేక్ ప్లాంట్స్ అలా తీసుకున్నాం. అండ్ నేను, అమ్మ డీమార్ట్‌కెళ్ళిపోయినాము. అండ్ ఇట్ వాస్ ఎ మిడ్ మంత్ గ్రోసరీ రీస్టాక్. సో, ఎక్కువేం లేవు. కొన్ని ఫ్యూ ఐటెమ్స్ ఉండే. అండ్ మీ అందరికి ఏది ప్రిఫర్ చేయడం ఇష్టం? ఒక హోల్‌సేల్ షాప్‌కెళ్ళి తీసుకోవడమా? లేదంటే డీమార్ట్‌కెళ్ళడమా? చాలామంది అంటారు డీమార్ట్‌కెళ్తే ఎక్కువ డబ్బులయిపోతాయి. హోల్‌సేల్ షాప్‌కెళ్తే తక్కువయితాయని. కానీ నేను అమ్మ ఏం ఫీల్ అయితామంటే, మనం ఏం తీసుకుంటామో అయ్యే తీసుకుంటాం ఎక్కడ పోయినా. మనము ఒక పోర్షన్ కంట్రోల్ ఉండి కరెక్ట్‌గా తీసుకున్నంత వరకు ఏం తీసుకుంటామో అదే తీసుకుంటాం. అండ్ నేను ఈ జగ్ జూషిన తీసుకుందామని. బట్ అందరి దగ్గర సేమ్ అయిపోయిందని చెప్పి నేను తీసుకోలే. ఐ వాంట్ టు టేక్ సమ్ అదర్ ఐటెమ్. ఐ వాంట్ టు హ్యావ్ సమ్ కొంచెం ఏదైనా యూనిక్ ఉన్నది, లేకపోతే మంచిగా అనిపించింది తీసుకుందాం. అంత సేమే ఉంది గదా అన్నట్టు తీసుకోలే. ఇంకా మేము ఇంటికొచ్చేసినాం. నేను డీమార్ట్‌లో చిన్నవి ఇవి తీసుకున్నా. ఫస్ట్ నాకు ఇంటికి రాగానే ఏమైనా హోమ్ డెకార్ కొనుక్కుంటే అవి సదిరేసుకోవడం ఇష్టం. ఇది ఎక్కువ ప్రైస్ గూడా ఏం పడలే. 120 ఈచ్ ఏమో పడింది. అండ్ అమ్మ దగ్గర ఒక పచ్చడి జాడి ఉంటే దుబ్బేసి అట్లా పెట్టుకోవాలి. మంచిగా అనిపిస్తది. మంచిగుంది. సో, పెట్టేసినాం. సో, నెక్స్ట్ మనం గ్రోసరీస్ సర్దేసుకోవాలి. అండ్ నేను డీమార్ట్‌లో బాటిల్స్ కూడా కొనుక్కున్నాను. అండ్ నాకు అది బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండే. రూ. 89 ఈచ్ పడింది. నేను 6 బాటిల్స్ తెచ్చుకున్నాను. అండ్ నేను ఇవన్నీ చేసేలోపు అమ్మ బెండకాయ కూర వండుతుంది. అండ్ నాకు బాటిల్స్ అవన్నీ వాష్ చేసి ఇచ్చింది. I couldn't record her ఎక్కువ. బట్ షీ వాస్ డూయింగ్ హర్ చోర్స్ బ్యాక్ ది కెమెరా. అండ్ నేను కూడా కొంచెం చిన్న లిటిల్ వర్క్స్ హెల్ప్ చేసిన మా మమ్మీకి ఆ ఈవినింగ్. కొంచెం ఆ గ్రోసరీస్ అన్నీ బ్యాగ్ పెట్టేసిన అంతే ఇంకేం చేయలే. అండ్ ఫస్ట్ పాత గ్రోసరీస్ ఏమో బయట తీసి ఒక బౌల్‌లో ఏసి, కొత్తవి ఫిల్ చేసి, పాతవి పైన ఫిల్ చేసేస్తాం. అండ్ ఆయిల్ ప్యాకెట్స్ అవన్నీ రీస్టాక్ చేసేసిన. అండ్ ఇవన్నీ సదిరేసి వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసిన. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ ఒక మంచి వ్లాగ్‌తో వస్తా. బాయ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.